నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గం 53, 54 డివిజన్ల పరిధిలోని వెంకటేశ్వరపురం ఈద్గా మైదానంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరుగుతున్న నారాయణాస్ క్రికెట్ ట్రోఫీ పోటీలు మంగళవారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో 32 జట్లు తలపడ్డాయి. టోర్నమెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, నారాయణ కుమార్తె డాక్టర్ సింధూర, నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూర, అబ్దుల్ అజీజ్ క్రికెట్ ఆడి యువతను ఉత్తేజపరిచారు. అనంతరం ఉత్కంఠంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో విన్నర్ గా నిలిచిన గణేష్ టీం కు 30,000 రూపాయల నగదు బహుమతిని, రన్నర్ గా నిలిచిన చక్రి టీం కు 20,000 రూపాయల నగదును బహుమతిగా అందించారు. అదేవిధంగా 6 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్ గా నిలిచిన సిరాజ్ కు, బెస్ట్ బ్యాట్స్మెన్ గా నిలిచిన అన్వర్ కు, ఆల్ రౌండర్ చంద్రమౌళికి క్రీడాకారులకు బహుమతులను అందించారు. అందరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. నమస్కారాలండి. ఈరోజు యొక్క 54, 53 డివిజన్లో జహీర్ గారి యొక్క ఆధ్వర్యంలో గత 9 రోజులుగా క్రికెట్ టోర్నమెంట్స్ జరపడం జరిగింది. దీంట్లో 32 టీములు పాల్గొన్నారు. మొత్తం 42 మ్యాచ్లు యాక్చువల్గా ఆడటం జరిగింది. వాళ్ళకి ఈరోజు ఎవరైతే విన్నరు, రన్నరు, బెస్ట్ బౌలరు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ బ్యాట్స్మెన్ వాళ్ళందరికీ యాక్చువల్గా బహుమతులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది జనరల్గా పొంగల్ హాలిడేస్ ఎక్కువ రోజులు వస్తాయి. ఈ హాలిడేస్లో ఈ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. దానికి 2 కారణాలు జహీర్ గారు చెప్పింది ఏంటంటే, ఒకటి యువత అడ్డదారులు పెట్టకుండా, రెండవది ఈ యొక్క కాంపిటీషన్ ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఇంకా పెంచుకుంటారని, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యి ఇంట్రెస్ట్ వస్తుందని, దానివల్ల కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఆడగలరని, కొందరు నేషనల్ లెవెల్లో, ఫ్యూచర్లో కొంతమంది ఇంటర్నేషనల్ కూడా పోవటానికి ఆస్కారం ఉంటుందని, రెండోది యువత సెలవులలో అడ్డదారులు పట్టకుండా, అంటే గంజాయి అటువంటి వాటికి అలవాటు కాకుండా ఈ మ్యాచ్ జరుగుతుంటే ఈ మ్యాచ్ని చూసి ఎంజాయ్ చేయటం, లేదా వాళ్ళ ఇన్స్పిరేషన్ కలగటం, ఆ ఉద్దేశంతో జహీర్ గారు వాళ్ళ టీం ఇది కండక్ట్ చేశారు. నిజంగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా మనం అందరం అభినందించాలా. ఎందుకంటే యువతని అడ్డదారులు పట్టకుండా చూడటం మనందరి బాధ్యత. మీకు తెలుసు, ఈ ప్రభుత్వం గంజాయి ప్రభుత్వం అయిపోయింది. మీకు అందరికీ తెలుసు, ఎన్నో ఇన్సిడెంట్స్, ఎక్కడంటే అక్కడ గంజాయి అమ్మటం ఇవన్నీ జరిగింది. ఆ విశాఖపట్నం అక్కడ అవన్నీ కూడా పేపర్లో మీరు అందరూ చూశారు. ఖచ్చితంగా అవన్నీ అవాయిడ్ చేయాలి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఇటువంటి టోర్నమెంట్స్ దసరా హాలిడేస్ కానీ లేదా పొంగల్ హాలిడేస్లో కానీ జరపడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా జహీర్ గారు దీన్ని కండక్ట్ చేస్తున్న నిర్విరామంగా ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. అది ఆల్రెడీ డిసైడెడ్. అయితే అత్యధిక మెజారిటీతో వస్తుంది. జహీర్ గారు ఏమంటారంటే, మాకు ఇక్కడ ఒక మంచి స్టేడియం లాంటిది ఏర్పాటు చేయండి. ఇక్కడ కట్టిన ఇళ్ళ వల్ల దాదాపు 1,00,000 మంది వరకు ఉంటారు, ఉండేవాళ్ళు కానీ రాబోయేవాళ్ళు కానీ. 54, 53లో ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి, వాళ్ళ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుందంటున్నారు. ఖచ్చితంగా 2024 ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు నెల్లూరు నగరంలో 53, 54 డివిజన్కి సంబంధించినట్టు ఈద్గా గ్రౌండ్ మైదానంలో నారాయణస్ సంక్రాంతి ట్రోఫీ పేరు మీద గత 3 సంవత్సరాల నుంచి క్రికెట్ మ్యాచ్ జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా సంక్రాంతి నాడు భోగి 14వ తేదీ ప్రారంభించడం జరిగింది. ఈరోజు 23వ తేదీ ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యువత వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా, వాళ్ళందరూ కూడా వేరే ఈ సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో వాళ్ళందరూ కూడా వాళ్ళు మాదక ద్రవ్యాలు కానీ లేదా వేరే విధానికి కానీ బానిసలు కాకుండా వాళ్ళందరూ కూడా క్రీడలు ఆడాలి, వాళ్ళందరూ క్రీడా నైపుణ్యం పెంచుకోవాలి, వాళ్ళందరూ కూడా సోహసదుల భావంతో ఉండాలని చెప్పి అందరూ కలిసి ఉండే విధంగా ఈరోజు క్రీడా ప్రపంచంలో అందరూ కూడా ఎదగాలని చెప్పేసి ఈరోజు
దాని ఉద్దేశంతో ఈరోజు మేము నారాయణ సంక్రాంతి క్రికెట్ ట్రోఫీ అని పెట్టడం జరిగింది. ఈ జరిగిన 9 రోజుల్లో ఈరోజు ఫైనల్ మ్యాచ్లో గణేష్ లెవెన్స్ విన్ చేయడం జరిగింది. దాన్ని ప్రారంభించడానికి మరియు ఈరోజు బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు మరియు నెల్లూరు నగర పార్టీ తెలుగుదేశం ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారు మరియు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సార్ నారాయణ సార్ గారి కుమార్తె సింధు మేడం కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా మాకు విన్నపం ఏంటంటే రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని దీన్ని స్పోర్ట్ కాంప్లెక్స్గా తయారు చేసి వాలీబాల్ కానీ, క్రికెట్ స్టేడియం కానీ, లేకపోతే ఫుట్బాల్ కానీ, స్కేటింగ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అందుబాటులో తీసుకొని వస్తే మిమ్మల్ని అందరం కూడా చిరస్థాయిగా మేమందరం కూడా గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీని మరింతగా ప్రజలకు తీసుకెళ్తామని కోరుకుంటూ వాళ్ళ తరపున మేమందరం కూడా మీకు రుణపడి ఉంటామని కూడా తెలుసుకుంటూ ఈ అవకాశం నన్ను జరిపించడానికి నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాకు ఎన్ని కేజీ వచ్చి 150 రూపాయలు. ఒక కేజీకి 4 బుట్టలు 5 బుట్టలు వస్తాయి. స్టాండ్ ఎండు తాళ్ళు అన్ని బుట్టలు కేజీ 2 చేసింది లేదు. ఇయ్యాలే కొంటేనే మాకు బతుకు, లేకపోతే మాకు బతుకు సార్. నేను మాట్లాడతానమ్మా, నేను అంటే నీకు అది చేస్తా ఇచ్చేస్తానని చెప్పే వ్యక్తిని కాదు. అదే నాకు అర్థమైంది. నేను అందుకే ఇల్లు తిరుగుతున్నా, ఏదో వచ్చి దండం పెట్టి వెళ్ళిపోవడం కాదు. నెల్లూరులో ఉన్న ఇల్లు అది పసుపు ఏం చేయాలో చేస్తామా. నేను మాట చెప్పి మీరు కనుక్కోండి నారాయణ సార్ అంటే ఏంది అనేది అర్థం కాదు. నెల్లూరుకి 5,200 కోట్లు తెచ్చి చేశారు డెవలప్మెంట్స్. నెల్లూరు రోడ్లు, డ్రైన్స్ అంతా పోయినసారి చేశానంటే నన్ను ఎవరు అడగలా, చేయమని నాకైనా చేశారు. అదే కదా, కాబట్టి ఖచ్చితంగా నేను ఏం చేయాలో చేస్తాను. మీ అందరూ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా చిన్నగా తిన్నమ్మా. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. వదిల్లాలి వదిల్లాలి నారాయణ నాయకత్వం, వదిల్లాలి వదిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వదిల్లాలి వదిల్లాలి. ఇల్లు చేస్తానమ్మా. పోయినసారి నేను యాక్చువల్గా ఇల్లు 43,000 నెల్లూరు చేశాను. 10 నుండి డిస్ట్రిబ్యూట్ చేయక చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.